డిజిటల్ వ్యవసాయం గురించి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి రంగంలో మార్పు అన్నది సహజం. ఈ మార్పులు ఆ ప్రకారంగా చూస్తే ఈ డిజిటల్ మార్పు అన్నది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈ మార్పులని మనకు, మన రైతాంగానికి మేలు చేసే విధంగా ఈ అగ్రి ఇన్నోవేషన్ హబ్ అన్నది ఏర్పాటైంది. అంటే ఇన్నోవేషన్ అంటే ఒక ఆవిష్కరణలు, ఒక వేదిక మీద ఆవిష్కరణలు చేస్తూ, ఆ వేదిక మీదకి అంకుర సమస్యలను, రైతులను, రైతాంగాన్ని కూర్చుకొని ఆ ఆవిష్కరణను మనం ఉపయోగించి ఒక వ్యవసాయంలో అమలు చేయడం కోసం చేసే ప్రయత్నమే ఈ అగ్రి ఇన్నోవేషన్ హబ్. దీనికోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డు, ఎస్బీఐ బ్యాంకులు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. అలాగే మన యూనివర్సిటీ. సో ఈ వేదిక మీద ప్రత్యేకంగా అంకుర సంస్థలో పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ వ్యవసాయ రంగంలో మేము చేసినది అంకుర సంస్థలతో పాటు మిగతా ఏ రకంగా చేశామో, మన వ్యవసాయానికి ఏ రకంగా అవి లాభదాయకమో, మనం ఏ రకంగా వాటిని అమర్చుకోవాలి, ఏ రకంగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నదే ఈ విషయం చెప్తాము. ఇప్పుడు డిజిటల్ అనగానే మనందరము డిజిటల్ యుగంలో ఉన్నాం. అందరం కలియుగం గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇది డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ టెక్నాలజీ కానీ, డిజిటల్ సాంకేతికత లేకుండా మన జీవనం ముందుకు రావట్లేదు. ఏ రంగమైనా చూడండి. ఈరోజు ఈ ప్రస్తుత ఈ వేదిక నుంచి మీ అందరితో మొత్తం తెలంగాణలో ఇన్ని వేల మందితోటి మాట్లాడగలుగుతున్నామంటే ఈ డిజిటల్ రంగం యొక్క ప్రాధాన్యత, విశిష్టత. అలాగే మనందరం ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ అంటాం. ఈ ఫోను ఈ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఒక మాట్లాడుకోవడమే కాదు, ఇది ఒక కెమెరా లాగా పనిచేస్తుంది, వీడియో లాగా పనిచేస్తుంది, చిన్న బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది. వీటన్నిటికీ డిజిటల్ వల్లనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఈరోజు మనం ఒకరికి డబ్బు డబ్బు ఉండదు అక్కడ, డబ్బు ఏం కనిపించదు. బట్ మనం డబ్బును ఒకరి నుంచి ఒకరికి మార్పుకుంటున్నాం, ఒకరి నుంచి ఒకరికి సమాచారం అందజేస్తున్నాం, ఒకరి నుంచి ఒకరికి మనం వీడియోలు చేస్తున్నాం. ఇదంతా డిజిటల్ వల్ల. ఈ ప్రతి రంగంలో ఇంత మార్పు తీసుకొచ్చిన ఈ డిజిటల్ మరి మన వ్యవసాయ రంగానికి ఏ రకంగా తోడ్పడుతుంది, మన వ్యవసాయ రంగంలో ఏ రకంగా దాని నుంచి లాభం పొందాలన్నదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నం భాగంగా ఈ వేదిక మీద ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. దీనికి మన వీళ్ళందరి సహకారం అందించినందుకు చాలా చాలా సంతోషం. వ్యవసాయ రంగంలో మనకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీ అందరికీ తెలియంది కాదు, ఇబ్బందులు అనేవి ఉన్నవి. మరి ఈ ఇబ్బందుల్ని మనం ఎలా అధిగమించాలి, ఏ ఇబ్బందుల్ని మనం ఈ డిజిటల్ పరంగా దాన్ని అధిగమించే అవకాశం ఉన్నది. సో దానికోసం ఒక ప్రజెంటేషన్ నేను మీ ముందు ఉంచుతాను. ప్రత్యేకంగా వాతావరణ మార్పులు ఈ రోజు కూడా చూస్తే, ఏ రోజు వర్షం వస్తుంది, ఎందుకు వస్తుంది, వర్షాకాలంలో రాని వర్షాలు అకాలంగా వస్తాయి, అనుకోకుండా వస్తాయి, ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి. అలాగే కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త పరిస్థితులు, ఆ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. మరియు ఇంకొక పెద్ద ఇబ్బంది, ఒక పెద్ద సమస్య మనందరి ముందు కనపడని సమస్య మీకు చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మన తెలంగాణే కాకుండా, మన దేశమే కాకుండా, రైతు యొక్క సగటు వయసు కనుక చూస్తే రైతు పెద్దవాడైపోతున్నాడు. రైతు వయసు ఈ రోజున సగటు వయసు 55 సంవత్సరాలు. అంటే 55 సంవత్సరాల వాళ్ళే పనిచేస్తున్నారు. మన యువకులు అసలు చాలా వరకు ఈ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇదివరకు ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే సగటు వయసు 50 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు అది కాస్త 55 వచ్చింది. ఇంకో కొన్ని సంవత్సరాలు పోతే 60 అవుతుంది. ఆ తర్వాత మనకు వ్యవసాయం చేసే వారే ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మనం ఏ రకంగా ఈ డిజిటల్ వ్యవసాయాన్ని భవిష్యత్తు కోసం మనం ఈరోజు దారి మొదలు పెట్టాలి. సో అలాగే యువకులు ముందే ఉత్సాహం లేరు. మన రైతు వయసు మీద పడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే, యువకులు ఒకవేళ టెక్నాలజీ కనుక ఉంటే, డిజిటలైజేషన్ కనుక ఉంటే, వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ చూపించి మన వ్యవసాయం వైపు మొగ్గు చూపే ప్రయత్నం ఉంది. నేను చెప్పినట్టు ఇవన్నీ మనకు ప్రస్తుతం ఉన్న బాధలు. ఈ ఉత్పాదకతనే కావచ్చు, ఖర్చులను ఎలా తగ్గించాలన్నది కావచ్చు, వ్యవసాయాన్ని వాతావరణానికి అనుగుణంగా ఎలా మార్చాలన్నదే కావచ్చు, అండ్ ప్రత్యేకంగా యువకులని మన వ్యవసాయం పట్ల ఆకర్షించాలంటే వీటన్నిటికీ సమాధానం మనకు డిజిటల్ వ్యవసాయం కనిపిస్తుంది. ఇంకొకటి,
లేబర్ ప్రాబ్లం మనకు తెలుసు. ప్రతి ఒక పంట కోతలే కావచ్చు, పంట నాట్లే కావచ్చు, ఆ సమయంలో కూలీల కొరత ఉంది. ఆ కూలీల కొరతను కూడా నివారించడానికి మిగతా సమస్యలతోటి ఈ డిజిటల్ వ్యవసాయం మనకు తోడ్పడుతుంది. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని ఏ రకంగా దాన్ని ఉపయోగపడుతుందో గనక మనం తెలుసుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఈ డిజిటల్ వ్యవసాయంలో ఎన్నో మనం వింటున్నాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము. కృత్రిమ మేధస్సు ఇది ఒక వ్యవసాయమే కాదు, ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద అది స్పేసే కావచ్చు, మన టెక్నాలజీ సాఫ్ట్వేర్లే కావచ్చు, ఆరోగ్య రంగమే కావచ్చు, ఎన్నో రంగాల్లో కృత్రిమ మేధస్సు ముందుకు వెళ్తుంది. మరి అటువంటి కృత్రిమ మేధస్సుని మనం కూడా వినియోగించుకొని మన వ్యవసాయంలో ఏ రకంగా దాన్ని మనం సమకూర్చుకుంటే ఏ రకమైన లాభాలు పొందాలి. అలాగే డ్రోన్లు మీకు కూడా తెలుసు, డ్రోన్లు ఆల్రెడీ మన రంగంలో మొదలయ్యాయి. వీటన్నిటితో పాటు ఆటోమేషన్ అంటే చాలా వరకు ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. దీనికి ఒక పేరు ఉంది, నిశిత వ్యవసాయం. పూర్తిగా ఇవన్నీ మనం ఇముడ్చుకుంటే ఒక ప్రెసిషన్ ఫార్మింగ్ లాగా, ప్రెసిషన్ అగ్రికల్చర్, నిశిత వ్యవసాయ రూపంగా మనం ముందుకెళ్లే అవకాశం ఉన్నది. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వీటన్నిటికీ చూస్తే మనకి పేర్లు ఏదో వింటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆర్టిఫిషియల్, కానీ మనకు ఒక కొంచెం సమయం చాలు మనకి. ఆ సమయంతో ఈజీగా మనం అన్నిటిని అర్థం చేసుకొని వాటి లాభాలని పొందొచ్చు. ముందు మనకి మొబైల్ వచ్చినప్పుడు కూడా అయ్యో ఈ మొబైల్ ఏంటి, మనం ఏం చేస్తాం, మనం చేయగలుగుతామా అన్నది మనకు ఒక డౌట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎవరు లేదు. అందరూ మన రైతు సోదరులు కానీ, రైతాంగం కానీ ఏమాత్రము బిడియం లేకుండా బ్రహ్మాండంగా మనం మొబైల్ను వాడుకుంటున్నాం. అలాగే మనం ఈ పేమెంట్ చేయడానికన్నా, ఎవరికన్నా డబ్బులు పంపాలన్నా తీసుకోవాలన్నా ఎన్నో ఉపయోగాలు మనం తీసుకుంటున్నాం. అలాగే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ కంప్యూటర్లతోటి, ఈ మొబైల్స్ తోటి మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. ఈ డిజిటల్ వ్యవసాయం ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సెన్సర్స్ అన్నవి చాలా వరకు వచ్చాయి. అంటే ఇప్పుడు మట్టిలో తేమ ఎంత ఉన్నది, మనం ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఆ మట్టిని చేతిలో తీసుకుంటే మనకు తేమ ఒక ఐడియా ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్కడైనా కూర్చొని, ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు ఇక్కడ కూర్చున్నాను, నా పొలంలో, మా నల్లగొండ జిల్లాలో నా పొలంలో, నా చెలకలో, నా భూమిలో ఎంత తేమ ఉందని నేను ఇక్కడ నా మొబైల్ చూసుకునే అవకాశం ఉంది. అలానే తేమ తగ్గిపోతుంది కాబట్టి వాటికి మనం నీళ్లు పెట్టుకోవాలంటే నేను అక్కడికి పోక్కర్లేదు. నేను అక్కడికి పోకుండా ఈ మొబైల్ తోటి ఒక మీటర్ నొక్కితే అది ఆటోమేటిక్గా కూడా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇంకొక మెట్టు కూడా ముందుకేసాము. అసలు ఇవన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఆ సెన్సరు ఒక విలువ కన్నా తక్కువ వచ్చి తేమ దానికి ఉండాల్సిన కన్నా తేమ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా కూడా మోటార్ ఆన్ చేసి నీరు ఆ పొలానికి, ఆ చెలక అందించే అవకాశం ఈరోజు మన ముందుంది. అసలు నిజంగా నేను చూశాను, మా తాతగారు మూట కట్టడం చూశాను. బావిలో నుంచి నీళ్లు మూట కట్టిన పరిస్థితి నుంచి, తర్వాత డీజిల్ ఇంజన్ పరిస్థితి, తర్వాత ఎలక్ట్రిక్ మోటారు, తర్వాత వైర్లెస్ అంటే మనం అక్కడికి వెళ్లకుండా కూడా ఒక రిమోట్ కంట్రోల్తో టచ్ చేసినవి చూసి, ఈరోజు అది కూడా అవకాశం లేదు. అంటే ఆ అవసరం కూడా లేదు, నేను మీటర్ నొక్కాల్సిన అవసరం కూడా లేదు. ఆ సెన్సరు తేమ తక్కువ కాగానే ఆటోమేటిక్గా మనకి అక్కడ స్విచ్ ఆన్ అయిపోయి నీళ్లు వచ్చేస్తాయి. అలాగే నీళ్లు ఎక్కువైనప్పుడు మళ్ళా నీళ్లు వచ్చాయి, సరిపోను ఉన్నాయి, అది ఆటోమేటిక్గా బంద్ అయింది. అంటే దీనివల్ల ఏంటంటే మనకు అవసరమైనంత వరకే నీరుని వాడుకొని వృధా కాకుండా, మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ఒక్కొక్కసారి మనం ఆన్ చేస్తాం, తర్వాత అది వెళుతూనే ఉంటుంది, పారుతూనే ఉంటుంది, మనకి ఎక్కువ నీరు వృధా అవుతుంది. వృధా నీరు ఒక్కటే కాదు, మన పంటకు కూడా నష్టం అవుతుంది. ఇలాంటి నష్టాలను నివారించుకుంటూ, ఇలాంటి వృధాలను తగ్గించుకుంటూ ఈ డిజిటల్ వ్యవసాయంలో వీటన్నిటికీ మనమేమి లక్షల కోట్ల పెట్టుబడి కూడా అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ మెరుగుదల తీసుకొచ్చారు, అందులో భాగంగా దాని కాస్ట్ కూడా తగ్గించే అవకాశాలతోటి చేస్తున్నారు. కాబట్టి ఇవందరికీ మన ముందుకి మన వ్యవసాయ రంగంలో ఇముడ్చుకోవడానికి ఈ విధంగా డిజిటల్ వ్యవసాయం ముందుకెళ్తుంది. అలాగే ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది, ఒక నీటి పారుదల ఆటోమేటిక్గా కాకుండా ఎన్నో దీన్ని నేను ఇంకో రకంగా చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం ఉంది.
మరి వాళ్ళందరూ చేసినప్పుడు మనం వ్యవసాయం కూడా మనం ఇంటి దగ్గర నుంచి ఎందుకు చేసుకోకూడదు? ఒక్కొక్కసారి మనకు వీలవుతది, ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటది, ఒక్కొక్కసారి బయట పోయే పనులుంటాయి. అటువంటప్పుడు కూడా మన నీరు పెట్టడం గానీ, తడి చేయడం గానీ, నీరు పారించడం గానీ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మనం చేసుకోవచ్చు. ఇలాగే నీరే కాకుండా దాని పోషక విలువలు, పోషకాలు ఇప్పుడు మనం నత్రజని, భాస్వరం, పొటాషియం ఎన్నో పోషకాలు అవసరం. ఈ పోషకాలను కూడా ఏ పంటకి ఎంత అవసరం ఉంది, దానికి తగ్గట్టు ఉందా? మనం వేసిన ఎరువు అది మన ఎరువే కావచ్చు, యూరియా కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. ఈ పోషకాలు సరిపోనున్నాయా? ఒకవేళ తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? ఈ విషయాలు కూడా ఈ సెన్సస్ వల్ల మనకు తెలుస్తుంది. అది తేమ ప్లస్ పోషక విలువలు మనకు అన్ని ఎప్పటికప్పుడు వివరించడం వల్ల దానికి సరి అయిన పోషకాలు మనం సమకూర్చడంలో మనం సన్నిద్ధంగా ఉంటాం. దీనివల్ల నీరుని అనవసరంగా పారించకుండా పోషకాలను కూడా, నీరంటే కొంచెం విలువ తక్కువ, పోషకాలన్నిటికీ మనం డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టి వృధా చేసే కన్నా ఇలాంటి సెన్సస్ పెట్టుకుంటే దానికి తగ్గ పోషకాలను మనం సమకూర్చుకొని మన సమయాన్ని, మన వనరులని, మన డబ్బుల్ని మనం ఆదా చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు వాతావరణ కేంద్రాలు కూడా అంటే చిన్న చిన్న కేంద్రాలు, మన మైక్రో క్లైమేట్ అంటాం. అంటే ఇప్పుడు వాతావరణం మనకు తెలుస్తుంది, ప్రభుత్వం కూడా చెప్తుంది, మనకు ఫోన్లో కూడా పేపర్లలో కూడా వస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, మనం కూడా దాన్ని అనుభవిస్తున్నాం. ఈ వాడలో వర్షం పడుతుంది, ఈ వాడలో వర్షం పడదు, ఆ బజార్లో పడుతుంది, ఈ బజార్ అంటే ఈవెన్ చిన్న చిన్న తేడాలు కూడా వస్తున్నాయి. అలాంటి పరిస్థితిని కూడా అధిగమించడానికి చిన్న మొబైల్ వాతావరణ కేంద్రాలు కూడా వస్తున్నాయి, చాలా తక్కువ పెట్టుబడితోటి. వీటితోటి మనకు ఉష్ణోగ్రత, గాలిలో ఉన్న తేమ, దాని గాడుపు, దాని వేగం ఎంత ఉన్నది, ఇవన్నీ సమకూర్చుకోవచ్చు. వీటిని మనము ఇంటిగ్రేట్ చేసుకొని, అంటే వీటిని అనుసంధానం చేసుకొని మనం చేసే ప్రక్రియల్లో భాగంగా మనం డిజిటల్ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. మరొకటి, ఈ వ్యవసాయంలో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కాకుండా కృత్రిమ మేధస్సు, నేను ఇందాక చెప్పాను, ప్రతి రంగంలో ఎంతో ఎంతో మనం ముందుకు వెళ్ళాము. అలాగే మన వ్యవసాయంలో కూడా ముందుకు వెళ్ళాలి. ఎలా అంటే మరొక ఉదాహరణతోటి చెప్తాను. ఇప్పుడు ఇవి పురుగులు పట్టడానికి మనకి తెలుసు అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఈ రోజున మనకి ఐ ట్రాపర్స్ అని, అంటే అవి ట్రాప్ చేస్తాయి, అంటే దాన్ని పట్టేస్తాయి పురుగుల్ని. ఆ పట్టడానికి, వాటిని ఆకర్షించడానికి వాటికి ఒక వేవ్ లెంత్ తోటి ఒక మెషిన్లు వస్తున్నాయి మనకి. ఆ మెషిన్లు అవి ఎంత మన కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎంత మంచిగా పనిచేస్తున్నాయి అంటే, పనికొచ్చే వాటిలో ఉన్నప్పుడు అది పట్టుకోదు, హానికరమైన కీటకాలు వచ్చినప్పుడే పట్టుకునే తెలివి దీనికి ఉంటుంది. అందుకొరకే దీన్ని మనం కృత్రిమ మేధస్సుతోటి మనం ఉపయోగిస్తున్నాం. ఇలా మనం ఎంత అంటే మన మనుషులు చేసినట్టు ఈ మెషిను అది ఏది మంచిది ఏది చెడ్డది అన్నది గ్రహింపు చేసుకొని మనకు హానికరమైన పురుగుల్ని పట్టేసి, అలా దీనికి శక్తి కూడా కావాలి. మరి దానికోసం మళ్ళీ కరెంటు లైన్లు అవన్నీ పట్టక్కర్లేదు. ఒక సౌరశక్తితోటి నడిచే చిన్న చిన్న యంత్రాలు చేసుకొని మనకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నప్పుడు, మళ్ళా ఇదొకటి, ఈ పురుగులు కూడా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క రకమైన పురుగు ఉంటుంది. ఉదయం కొన్ని వస్తాయి, సాయంత్రం కొన్ని వస్తాయి, సందకాడ కొన్ని వస్తాయి. వాటికి తగ్గట్టు వాటి వేవ్ లెంత్ను మార్చుకునే అవకాశం ఉంది. ఈరోజు మనం మిరప తోటేస్తాం, తర్వాత పత్తి తోటేస్తాం, దాని పురుగులు వేరు, దీని పురుగులు వేరు. బట్ మిషన్ ఒకటే అయినా దాంట్లో ఉన్న ఆ వేవ్ లెంత్ను మార్చుకుంటే ఏ పురుగుకి ఏ పంటకి అన్నీ మనం ఈ మిషన్లో సమకూర్చుకొని దీన్ని మంచిగా వాడుకుంటే మనకి పురుగులకు వాడే మందుల ఖర్చు తగ్గుతుంది. అసలు దాంట్లో హానికరమైన పురుగులను చంపేసి మంచి ఉపయోగపడిన కీటకాలని ఉండనిచ్చి వాటి వల్ల మనం ఎంతో మేలు చేర్చుకోవచ్చు. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇలానే వచ్చిన పురుగుని పట్టడం కాకుండా ముందే పసిగట్టేది కూడా ఉంటుంది. దీనికి మళ్ళీ కృత్రిమ మేధస్సుతోటి మనము పనిచేసుకోవచ్చు. ఒక్క వ్యవసాయ రంగమే కాకుండా మనం ఈ కోళ్ల పెంపకాలలో కూడా ఈ సెన్సర్లను పెట్టుకొని దాని ఉపయోగాలను ఎంతో ఎంతో మేలు చేసుకునేటట్టు చేసుకోవచ్చు. వీటిలో కూడా ఇప్పుడు మనం కోళ్ల పెంపకం పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నంటే, ఒక వ్యవసాయమే కాదు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, అన్ని రంగాలలో వ్యవసాయం అనగానే మనం ఒక వరే కాదు, మనకి తోటలు, వరి చేను, మొక్కజొన్నలు, మళ్ళీ ఈ కోళ్ల పరిశ్రమ, మేకలు, వీటని ప్రతి రంగంలో కూడా ఈ డిజిటల్ యొక్క ప్రాముఖ్యత ఉంది. వీటిలో కూడా ఈ సెన్సర్లు ఉన్నాయి. దీంట్లో pH, క్లోరిన్, అమ్మోనియా ఇవన్నీ మనకు తెలుస్తాయి.
ఇది కూడా సెన్సర్ తోటి మనకి రీడింగ్స్ మన మొబైల్కి వస్తే దానికి అనుగుణంగా ఒక చర్యలు తీసుకొని వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకొకటి, ఇది డ్రోన్. నిజంగా ఈ డ్రోను ఎంత విప్లవాన్ని తీసుకొస్తుందంటే మన వ్యవసాయానికి ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, ఇంకా ఇంకా ఎంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూస్తే ఈ రోజున మనం ఎక్కడ మన నాగలి దున్నే అవకాశం లేకుండా మనం యాంత్రీకరణ చేసుకున్నాం. కోతల దగ్గర కూడా యాంత్రీకరణతోటి మనం చాలా ముందుకు వెళ్ళాము. అంటే ఇప్పుడు నాగలి పట్టే పని లేకుండా అయిపోయింది, కొడవలి పట్టే పని లేకుండా మనం యాంత్రీకరణతోటి ఎంతో సులభపరంగా మనం ముందుకెళ్తున్నాం. అలానే ఈ రోజున ఇప్పుడు ఏదన్నా పిచికారీ చేయాలంటే మనం మనుషులము మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, మన ఆరోగ్యాన్ని పక్కకు పెట్టి ఒక పంట కోసం మనకు తెలుసు దానివల్ల మన ముక్కులోకి పోయినా మన ఊపిరితిత్తులకు పోయినా ఇబ్బంది అని తెలిసినా కానీ మనం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి సమస్యలని మనము దూరంగా ఉంచడానికి డ్రోన్లు మన ముందుకు వచ్చాయి. ఈ డ్రోన్లు ఒక పిచికారే కాకుండా ఇంకా ఎన్నో చేసే అవకాశాలు తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు మనకి ఆల్రెడీ మొదలు పెట్టాము, ఎంతో మంది రైతులు కూడా వినియోగం చేస్తున్నారు. ఎంతో సులభతరంగా ఇబ్బంది లేకుండా తక్కువ సమయంలో మనకి ఈ పిచికారీ చేస్తున్నాం. ఒక్క పిచికారీ కాకుండా దీని ఉపయోగాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు వరిలో ప్రత్యేకంగా వరి నారు పెట్టిన తర్వాత మళ్ళా మనం నాట్లు వేయడానికి మనకి కూలీలు దొరకట్లేదు. అందరికి ఒకేసారి నాట్లు కావాలి, ఉన్నవాళ్ళు అందరికీ రావాలంటే కష్టం. దానికి డైరెక్ట్ సీడ్ మెథడ్ అనేది మీ అందరికి తెలుసు, మీరు విన్నే ఉంటారు. డైరెక్ట్ సీడ్ని మనం ప్రోత్సహిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా ఇక టైం సేవ్ అవుతుంది, మనకి కూలీల బాధ ఉండదు, మనకు పెట్టుబడి కూడా తక్కువ పెట్టుబడితో చేసుకోవచ్చు. ఈ డైరెక్ట్ సీడ్ దానికి మన డ్రోన్ తోటి కూడా చేయొచ్చు. ఈ డ్రోన్ తోటి చేస్తే సమానంగా సమంగా ఎలా వెళ్ళాలి, ఎంత వేయాలన్నది మనం నిర్ణయించుకుంటే ఆ రకంగా మనకు మిషన్ ఇది తోడ్పడుతుంది. ఈ రకంగా ఒక పిచికారీ కాకుండా సీడింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే విత్తనాలను చేసుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, మన పంటల ఆరోగ్యం ఒక్కొక్కసారి మనం అంత శ్రద్ధ తీసుకోం. మనకి ఏదైనా కడుపు నొప్పి లేచినా, కాలు నొప్పి లేచినా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్కానింగ్ చేయించుకుంటాం, ఎక్స్రే అంటాం, సిటీ స్కాన్ అంటాం, ఎన్నో. ఎందుకంటే మన కంటికి కనపడనివి లోపల ఎలా ఉన్నది వాటికి స్కానింగ్ చేస్తాం. మరి మన పంటకు స్కానింగ్ ఎలా చేయాలి? పంటలో ఉన్న తేడాలు, పంటకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నదని ఎలా తెలవాలి? కంటితోటి కనిపించదు అది. మన కడుపులో ఉన్నది మనకు ఎలా కనిపించదో మన పంటలో ఉన్న ఇబ్బంది మన కంటికి కనపడదు. అటువంటప్పుడు కొన్ని హైపర్ స్పెక్ట్రల్ టెక్నాలజీ వచ్చింది. అంటే మనకు కనపడనివి మిషన్ ద్వారా, ఈ డ్రోన్ ద్వారా మన పంట మీద ఒక 10 నిమిషాలు ఈ కొస నుంచి ఆ కొసకు ఒకసారి తిరిగితే అది మొత్తం స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ ఇన్ఫర్మేషన్ మనకిస్తే, దాని వివరాలు మనకిస్తే, మనం ఆ వివరాలతోటి మన పరిశోధనల ఫలితంగా మనం దాన్ని గ్రహించవచ్చు. దీనికి ఏం తక్కువైంది, ఏ ఇబ్బంది అయింది, ఎలాంటి రోగం వచ్చే అవకాశం ఉందని ముందే పసిగట్టవచ్చు. అది దీని యొక్క గొప్పతనం ఏంటంటే పురుగు పడ్డ తర్వాత కాదు, పురుగు పడక ముందే అక్కడున్న పరిస్థితులను అన్నిటిని మనం అనుసంధానం చేసుకొని అన్నిటిని సమీకరించుకొని ఆ ఇమేజెస్, అంటే ఒక స్కానింగ్ రిపోర్ట్ మనకు ముందే తెలుస్తుంది. దాని స్కానింగ్ రిపోర్ట్ వస్తేనే కదా ఏ మందు వాడాలో తెలుస్తుంది. ఇక్కడ ఇలాంటి స్కానింగ్ కూడా మనం చేసే అవకాశం ఉంది. మన ముఖ్యమైన పంటల మీద ఈ స్కానింగ్ చేసుకొని ఏ రకమైన నిరోధక పనులు, అంటే ముందే మనకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడే బదులు ముందే వాటిని గ్రహింపు చేసుకొని దానికి తగ్గ ప్రక్రియలు చేసుకుంటే ఈ ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఇవన్నీ ఇన్ని డబ్బులు కావాలి, వీటన్నిటికీ పెట్టుబడి అని. అలా కాకుండా ఇప్పుడు మనకు FPO ఉంది, రైతులందరూ కలిసి ఉమ్మడిగా మనకి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఆ సదుపాయంతో మనం వీటన్నిటిని సమీకరించుకోవచ్చు. దానికి తగ్గట్టు మన ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను ముందుకు తీసుకొస్తుంది. ఆ పథకాలను మనం సవ్యంగా దాన్ని వినియోగించుకుంటే వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలాగే మనకు మనుషులు వచ్చేసాయి. మనుషులు వేరే రంగంలో ఎప్పుడో వచ్చాయి. ఏదో పెద్ద ఇండస్ట్రీలో కానీ, పరిశ్రమలలో కానీ, అటామిక్ ఎనర్జీ అలాంటి వాటిల్లో మనుషులు చేసే పరిస్థితి లేనప్పుడు మిషన్లు చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనకి రోబోట్లు అనేవి వచ్చేసాయి. ఈ రోబోట్లు మన అంకుర సంస్థలు వాటిని ఆవిష్కరించారు. మా దగ్గర మేము వాటిని టెస్ట్ చేసాము. ఇవి ఎన్నో పనులు మనం మనుషులు చేసినట్టే ఎన్నో పనులు చేస్తాయి. ఈ కలుపులు తీయడము,
ఈ మనకి నాట్లు వేయడము, విత్తనాలు వేయడము, పిచికారీ చేయడము, మనం చేసే రోజువారీ పనులన్నీ ఈ మిషన్ తోటి మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు అది కెమెరా పెట్టుకొని ముందు ఏది కలుపు మొక్క ఏది మంచి మొక్క కూడా గ్రహించే శక్తి కూడా దీనికి ఉన్నది. ఈ రకంగా డిజిటల్ వ్యవసాయంలో మనకి చాలా చాలా ఆవిష్కరణలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వినియోగించుకున్నప్పుడే మనకు వాటి యొక్క ఇది. ఇలానే కాకుండా మనకు ఈ మధ్య మనము సోలార్ ఎనర్జీ అంటే మనకి సౌరశక్తి ఫలకాలు మన ఇళ్ల మీద చూస్తున్నాము, బయట చూస్తున్నాము చాలా దిక్కుల. ఎందుకంటే ఇది సౌరశక్తి, దీంట్లో మనకి కాలుష్యం ఉండదు, మనకు మంచి అంటే ఒక స్వచ్ఛమైన శక్తిని ఇస్తుంది. వేరే వేరే ఏ రకమైన శక్తి వనరులైనా దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ సౌరశక్తి చాలా మంచి శక్తి అని అందరికి తెలుసు. అయితే సౌరశక్తి ఇప్పటి వరకు మనకి ఇండ్ల మీద కానీ వాటి మీదనే ఉండేది. దీన్ని మనము మన మూడవ పంటగా కూడా మలుచుకోవచ్చు అన్నది మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం యాసంగి ఒకటి, వానాకాలం 2 పంటలు ఎలాగో మనందరికి తెలుసు. మరి మూడో పంట తీయాలంటే ఎట్లా? కింద మన పంటలు చేసుకుంటూ పైన సౌర ఫలకాలు పెడితే దాని శక్తి వచ్చి మనకు దానివల్ల ఒక ఆదాయం వస్తుంది. మన పంటలు మామూలుగా మనతో పాటు ఉంటాయి, మనం చేసుకునే విధానంగా చేసుకుంటాం. కాబట్టి ఇది ఒక కొత్త ఆవిష్కరణ. దీన్ని మనం అగ్రి ఫోటో వోల్టాయిక్ అంటున్నాం. ఇంకా పరిశోధనలు అవుతున్నాయి. ఏ రకంగా దీని పెట్టుబడి తగ్గించాలి, ఎంత ఎత్తున పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటి మనం గ్రహించాల్సింది, ఈ పలకాలను పెట్టినప్పుడు ఏమైందంటే కింద సూర్యరశ్మి తగ్గుతుంది. మరి సూర్యరశ్మి తగ్గినప్పుడు మనకి దాని కిరణజన్య సంయోగ క్రియ జరగాలి కదా. మరి వాటి పెరుగుదల కూడా ఆగకుండా మనకు సౌరశక్తి తగ్గకుండా ఈ రకంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఆవిష్కరణలు వచ్చాయి, ఇంకా ముందు ముందు ఆవిష్కరణ చేసే అవకాశం ఉంది. సో దీని మూలాన మనము రైతులకి ఆదాయం పెంచే అవకాశం మెండుగా చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దీనివల్ల మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏ ఏ సమస్యలు ఉన్నాయో, అది వాతావరణ మార్పు కావచ్చు, అధిక శ్రమే కావచ్చు, కూలీ కొరతలే కావచ్చు, యువకులకు అనాసక్తే కావచ్చు, వీటన్నిటికీ సమాధానం ఈ డిజిటల్ వ్యవసాయంతో పరిష్కరించుకునే సమయం ఆసన్నమైంది. ఈ వేదిక మీద మీ అందరికీ డిజిటల్ వ్యవసాయం మీద ఒక అవగాహన, దీన్ని మనం డిజిటల్ అక్షరాస్యతగా కూడా అనుకోవచ్చు. డిజిటల్ అక్షరాస్యతతో మొదలయ్యి మనం కొంచెం ముందుకు వెళ్ళి ఎన్నో ఆవిష్కరణలు ఉన్నాయి, ఎన్నో టెక్నాలజీలు ఉన్నాయి. అవి ఒకటొకటిగా మనము వాటిని ఇముడ్చుకుంటే, అడాప్ట్ చేసుకుంటే దానివల్ల అనేక లాభాలతోటి మన వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన వ్యవసాయంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు సరే అందరికీ వీలు కాదు, వీలైన వాళ్ళే వచ్చి వినగలిగే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకు కూడా అందరికీ వీటి మీద ఒక అభ్యాసం అనుకోండి, అవగాహనే అనుకోండి, సాధనే అనుకోండి, వీటన్నిటికీ మేము వీటి పుస్తకాలను కూడా ప్రచురిస్తున్నాం. వీటన్నిటిని మీ అందరి దగ్గరికి చేర్చే ప్రక్రియ మొదలైంది. సో ఈ అగ్రి ఇన్నోవేషన్ హబ్ అంటే వ్యవసాయ ఆవిష్కరణ వేదిక. ఈ వేదిక ద్వారా మా ప్రయత్నాలు ఎంత రకంగా ఈ డిజిటల్ వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలో మీ అందరినీ చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ రకంగా మనం ముందుకెళ్తే అందరికీ లాభదాయకం ఉంటుంది, మన ఉత్పత్తి ఉంటుంది. ప్లస్ ఇంకొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాం. మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము, మన తెలంగాణ ప్రభుత్వము, ప్లస్ ఎస్బీఐ, నాబార్డ్, వీళ్ళన్నీ ఎంతో మంది ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టులు, అంతర్జాతీయ కొలాబరేషన్లు కూడా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. వీటన్నిటి వల్ల నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, పగ్గాలు పట్టిన చేతులతోటే మనం ఈ పరికరాలు పట్టుకొని ఈ సాంకేతిక పరికరాలతోటి ఎంతో లాభదాయకంగా మనం వ్యవసాయాన్ని మార్చుకుందాం. థ్యాంక్ యూ.